హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బౌలడి విశాల్ సుజాత్తో. ఈరోజు మన వీడియోలో తమిళనాడులోని అబ్సల్యూట్ బార్బెక్యూ అనే రెస్టారెంట్ గురించి చూడబోతున్నాము. ఈ రెస్టారెంట్ చెన్నైలోని వివిరా మాల్లో 5th ఫ్లోర్లో ఉంది. ఈ ఏరియానంతా కూడా నవలూర్ అంటారు. మాల్ కాబట్టి పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అది కూడా ఇక్కడ ఏబీస్లో మనము డైన్ చేసే వాళ్ళకి పార్కింగ్ కూడా ఫ్రీ అని వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఇంతవరకు బయట వైపున చూసిన సీటింగ్ అంతా కూడా వెయిటింగ్ సెక్షను. ఇక లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా రకరకాల సీటింగ్ సెక్షన్స్ ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉండే డైన్ ఏరియా ఉంది. ఇక్కడ అనేక రకాలైన సెక్షన్స్లో మనకు రకరకాల ఫుడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే సౌత్ ఇండియన్ డిషెస్, చైనీస్ ఫుడ్, చాట్స్, జ్యూసెస్, మాక్టైల్స్, ఇలా రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క కౌంటర్లో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఇవన్నీ కూడా కొన్ని ప్రజెంట్ చేసి అయితే ఉన్నారు. ఇవి చూసి మనము ఏవి కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ అబ్సల్యూట్ బార్బెక్యూలో మనము రావడానికి మన టేబుల్ని రిజర్వేషన్ చేసుకోవాలి. ఇది తప్పనిసరి. దీనిని ఆన్లైన్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా కాల్ చేసి మన టేబుల్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల ఎక్కడ చూసినా కూడా మంచిగా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా డైన్ ఏరియా ఉండటమే కాకుండా వీళ్ళు ప్రజెంట్ చేసిన తీరు కూడా చాలా ఆకర్షణీయంగా అయితే ఉంది. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా రకాలుగానే ఉంటాయి. ఇంకా లోపల చిన్నపాటి ప్లే ఏరియా కూడా ఉంది. కిడ్స్ ప్లే చేయడానికి కొన్ని ఫన్ గేమ్స్, వాళ్ళకి బోర్ కొట్టకుండా కొద్దిపాటి ప్లే జోన్ అయితే ఉంది. ఈ అబ్సల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్ యొక్క బ్రాంచెస్ ఈ చెన్నైలో చాలానే ఉన్నాయి. ఇంకా అన్నంపాకంలో కొత్తగా ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తారట. ఇక్కడ 75 అన్లిమిటెడ్ డిషెస్తో అల్టిమేట్గా ఉంటుందని వీళ్ళైతే చెప్పారు. మరి మీరు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇంకా బ్రాంచెస్ టీ నగర్, హనుమంతపుర రోడ్డు, వేలాచేరి, ఇలా చాలా రకరకాల ప్లేసెస్లో అయితే ఉన్నాయి. మొత్తం 8 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి. అబ్సల్యూట్ బార్బెక్యూనే ఏబీస్ అని కూడా అంటారు. ఈ ఏబీస్ ప్రతిరోజు మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6:30 నుంచి నైట్ 11:30 వరకు ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ బఫే ఉంటుంది. అది కాకుండా మనకి ఏం కావాలో మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అన్లిమిటెడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. వీటిలో మేము తీసుకున్నదైతే బార్బెక్యూ అన్లిమిటెడ్. పర్ పర్సన్ దీనికి 999 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంటే 1000 రూపాయలు అనమాట. మేము తీసుకున్న ఈ ఆప్షన్లో ఇక్కడ ఉన్న అన్ని గ్రిల్డ్ ఐటమ్స్ టేస్ట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న బఫే కూడా మనకు దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఫస్ట్ అయితే మాకు స్టార్టర్స్లో క్రిస్పీ స్వీట్ కార్న్ మరియు తందూరి పొటాటో సర్వ్ చేశారు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్లో చాలా బాగుంది కూడా. ఇక మన టేబుల్లోనే గ్రిల్డ్ ట్రేస్ అయితే అరేంజ్ చేసేస్తారు. దీనిలో అన్ని గ్రిల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇలా స్టిక్స్ రూపంలో పెడతారు. వీటిలో గ్రిల్డ్ చికెన్, గ్రిల్డ్ పొటాటోస్, పైనాపిల్, అంటే అన్ని గ్రిల్డే అనమాట. వాటర్ మెలోను, ప్రాన్స్, కాలీఫ్లవరు, ఇలాంటివన్నీ కూడా గ్రిల్ ఐటమ్స్ మనం టేస్ట్ చేయొచ్చు. అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి. ఇవన్నీ కూడా అన్లిమిటెడే. మనం కావాలంటే ఇంకా లాస్ట్ వరకు ఆర్డర్ చేసి తీసుకుంటూనే ఉండొచ్చు. ఫ్రూట్స్లో కూడా గ్రిల్డ్ ఐటమ్స్ చాలా బాగానే ఉన్నాయి. ఇంకా పన్నీర్ చీజ్ టిక్కా కూడా గ్రిల్ ఐటమ్స్లో ఉంటుంది. వీటన్నిటికీ కాంబినేషన్గా మింట్ చట్నీ ఇంకా మైనీస్ సర్వ్ చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా పొలైట్గా ఓపికతో సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యాంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ చూసినా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక గ్రిల్ ఐటమ్స్ తర్వాత తందూరి చికెన్ లెగ్ పీసెస్, ఇంకా వీటితో పాటుగా కొన్ని రోల్స్, ఇలాంటివన్నీ కూడా సర్వ్ చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న ఐటమ్స్లో మనకు ఏవైనా నచ్చినట్లయితే మళ్ళీ రిపీట్ కూడా చేయవచ్చు. ఈ గ్రిల్డ్ ఐటమ్స్లో చికెన్ మరియు సీ ఫుడ్ రెండు ఉంటాయి. మటన్ మాత్రం ఉండదు. సీ ఫుడ్లో ప్రాన్స్, ఫిష్ రెండు ఉంటాయి. అన్లిమిటెడ్ అవసరం లేదనుకునే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వెజ్ స్టార్టర్స్ కూడా చాలానే ఉన్నాయి. నాన్ వెజ్ స్టార్టర్స్ కూడా మేము చూసినంత వరకు టేస్ట్ బాగున్నాయి. వీటితో పాటుగా మనము చాట్స్ కావాలంటే కూడా ట్రై చేయవచ్చు. ఇదివరకే చూపించాను కదా, సపరేట్ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి. చాట్స్ కౌంటర్స్, చైనీసు, సౌత్ ఇండియన్, ఇలా కౌంటర్స్ విడివిడిగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనకి ఏది కావాలో ఆ చాట్స్ అన్నీ కూడా టేస్ట్ చేయవచ్చు. ఇంకా ఇక్కడ బఫేలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది.
బఫేలో చాలా రకాల ఐటమ్సే ఉన్నాయి. ఇక్కడ మనకు వీళ్ళు సర్వ్ చేసే స్టార్టర్స్ ఇవన్నీ కూడా టేస్ట్ చేసిన తర్వాత బఫేలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం రండి. మేమైతే కొద్దిగా పానీపూరి కూడా టేస్ట్ చేసాము, బాగుంది. ఇక్కడ సౌత్ ఇండియన్తో పాటుగా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చాలా రకాలే ఉన్నాయి. ఇక బఫేలో మనం చూసినట్లయితే చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, వెరైటీ ఆఫ్ డిషెస్. వీటిలో నాన్ వెజ్ అండ్ వెజ్ 2 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నదంతా కూడా బఫేనే. ఫ్రూట్స్, రైస్, రోటీసు, పాపడ్స్, వీటికి సాంబార్, పప్పు, రసం, వీటితో పాటుగా మళ్ళీ రోటీస్కి కాంబినేషన్గా కుర్మాస్ ఇలాంటివే కాకుండా బిర్యానీసు, ఫ్రైడ్ రైసు, నూడిల్స్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా ఫిష్ కర్రీ ఇలాంటి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో కర్డ్ రైసు, సూప్స్, ఇంకా ఎగ్ కర్రీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. నూడిల్స్తో పాటుగా పాస్తా కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా స్వీట్ సెక్షన్ అంతా కూడా సపరేట్గా అలాట్ చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ కేక్స్, స్వీట్స్, బాసింజీ, ఇంకా జామును ఇలాంటి రకరకాల స్వీట్స్ ఉన్నాయి. వేడి వేడి జిలేబీ కూడా అవైలబిలిటీలో ఉంది. రసమలై, బాసంది, ఇంకా చిన్న చిన్న మఫిన్స్, చిన్న కేక్స్. ఈ కేక్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే మ్యాంగో కేక్స్, చాక్లెట్ కేక్స్ ఇలాగా రకరకాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా స్వీట్ సెక్షనే. ఈ సైడ్ అంతా కూడా మనకు రకరకాల స్వీట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. వీటితో పాటుగా ఐస్ క్రీమ్ కూడా అందుబాటులో ఉంది. ఇక వేడివేడి జిలేబీ అయితే అప్పటికప్పుడే చేయిస్తూ ఉంటారు. ఇంకా ఈ బఫేలో అక్కడ ఉండే ఐటమ్సే కాకుండా మనకు వేడివేడిగా అప్పటికప్పుడు దోశలు, ఇంకా చిన్న చిన్న పొంగనాలు ఇలాంటివన్నీ కూడా వేయిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు మేము చూసినంత వరకు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. యాంబియన్స్ బాగుంది, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఇంకా పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ బెస్ట్ ఫుడ్తో పాటుగా స్టాఫ్, యాంబియన్స్ అన్నీ కూడా బాగున్నాయి. మంచి సర్వీస్ కూడా ఉంది. మేము తీసుకునేది అన్లిమిటెడ్ అని చెప్పాను కదా, పర్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మాక్టైల్స్, మోజిటోస్ కూడా టేస్ట్ బాగున్నాయి. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నాకైతే అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే యావరేజ్గా అయినా కొన్ని ఉన్నాయి, కానీ మరీ తీసి పారేసేటట్లుగా ఐటమ్స్ అయితే ఏవీ లేవు. అన్నీ టేస్ట్ బాగున్నాయి, అంబియన్స్ అంతా బాగుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పక తెలియచేయండి. ఇక్కడ దొరికే ఐటమ్స్ ఇవి నేను ఏవైతే కవర్ చేయలేదో అవన్నీ కూడా ఇక్కడ ఫొటోస్ రూపంలో పెట్టాను చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.